ఇక్కడ ఎలియాజరు ప్రార్థన చేశాడు. ఎలియాజరుతో పాటు ఒంటెలు కూడా ఏమైనాయట, మోకరించేయటండి. మనుషులు మోకరించడం మనకు తెలుసు కదా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేసుకుంటాం, మోకరిస్తాం. మనం మోకరించడం వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒంటెలు కూడా ఏం చేసినాయి, మోకరించి. నేను ఎలా అనుకుంటాను, మన ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటాయి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ కుక్క మోకరిస్తుందా, మోకరించదు. మనం ప్రార్థన చేస్తే కుక్క మోకరించదు, దానికి తెలియదు, మన దానికి నేర్పలేదు. సో అందాకెందుకు, మనం ప్రార్థన చేసుకుంటే మన పిల్లలు మోకరిస్తారా, మోకరించరు. మనం ప్రార్థన చేసుకుంటే వాళ్ళు మంచం మీద పడుకుని ఏ సెల్ ఫోనో ఏదో పిచ్చాపాటి చూస్తూ ఉంటారు. కానీ ఒక భార్య మోకరించినప్పుడు పక్కంటే భర్త మోకరిస్తాడా, లేదా భర్త మోకరిస్తే భార్య మోకరిస్తుందా? ఇక్కడ ఒంటెలు కూడా మోకరింపజేశాడట. ఎలియాజరు అడుగుతున్నాడు, ప్రభువా ఈ ఊరిలో చాలామంది పిల్లలు నీళ్లు పట్టుకెళ్ళటానికి వస్తారు కదా, ఏ చిన్నదైతే ఏ అమ్మాయి అయితే నీతో పాటు ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానంటదో, ప్రార్థనలో ఒక ఆనవాళ్ళు అడుగుతున్నాడు. ఏ పిల్ల అయితే, ఏ చిన్నదైతే, ఏ కన్యక అయితే నీకు నీళ్లు పోస్తానో చెప్పండి, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అంటాదో, అగో ఆ అమ్మాయి నా యజమానుడి కుమారుడికి సరైనది అని ఒక తీర్మానం చేసుకున్నాడు. అంటే ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం కూడా వివాహాలు జరిగించాం. ఎలా జరిగించామండి, మా అమ్మాయి ఉందండి, ఒక 5 లక్షల కట్నం ఇస్తామండి, ఓ 1/2 ఎకరం పొలం రాసిస్తామండి, ఓ 1 లక్ష రూపాయలు ఆడబడుచు కట్నం ఇస్తామండి అన్నారనుకోండి, కళ్ళు మూసుకుని ఏం చేస్తాం చెప్పండి, పెళ్లి చేసేస్తాం. కానీ ప్రభువా ఈ సమాజంలో, ఈ క్రైస్తవ సమాజంలో మరి వివాహం కూడా ఒక సవాలుగా మారింది. నా కుమారుడికి నువ్వు ఏ అమ్మాయిని సిద్ధపరిచావో, లేకపోతే నా కుమార్తెకి ఏ అబ్బాయిని సిద్ధపాటు చేసావో అని కొన్ని దినాలు మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం వల్ల వివాహ వ్యవస్థ తేడా వస్తూ ఉంది. లేకపోతే వివాహమైన మొదటి దినాల్లో వారు మంచిగా ఉన్నప్పటికీ, వివాహమైన మొదటి దినాల్లో వారు మంచిగా మాట్లాడుకున్నప్పటికీ రాను రాను వాళ్ళ జీవితాల్లో ఎక్కడో ఏదో తేడా వస్తూ ఉంది. కానీ దేవుడు జతపరిస్తే ఆ తేడాలేమీ ఉండవు. కాబట్టి ఎవరైతే నా ఒంటెలకు కూడా నాకు కూడా నీళ్లు పోస్తానంటదో, ఎన్ని ఒంట్లండి, 10 ఒంట్లు. మీరు వింటున్నారు కదా, ఒక్కొక్క ఒంటట 10 బిందులు నీళ్ళు తాగుతుందట. ఒక ఒంటే 10 బిందులు నీళ్ళు తాగుతుందట. ఎవరో దేవుని సేవకుడు చెప్తుంటే విన్నాను. అలాగా ఎన్ని ఒంట్లు ఉన్నాయి, 10 ఒంట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 పదులు ఎంత, 100 బిందులు తేవాలి ఆ అమ్మాయి. ఎక్కడ తెస్తుంది? అలాగే 100 బిందులు నీళ్ళు తెచ్చి ఎవరైతే పోస్తారో ఆ అమ్మాయి అబ్రహాం కుమారుడికి నువ్వు సిద్ధపాటు చేశావు. పోనీ మామూలు నుయ్యాది, పోనీ అదేనా మామూలు నుయ్య, దిగాలట, ఆ నూతులోకి దిగాలట. అర్థమైందా? నూతులోకి దిగుడు, అదే నూతులోకి దిగి నీళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ ఒంట్లకు పోసి మళ్ళీ నూతిలో దిగి, అలా ఎన్నిసార్లు అండి, 100 సార్లు దిగాలి, 100 సార్లు. అలా ఎవరైతే చేస్తారో ఆ అమ్మాయే నా యజమానుడు కుమారుడికి నువ్వు సిద్ధపాటు చేసావు. ప్రార్థన చేశాడు ఎలియాజరు. ఇలా ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది వివాహాల్లో జరిపించేటప్పుడు ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని చిత్తం తెలుసుకోకుండా, అసలు ఈ వివాహంలో దేవుని ఏర్పాటు ఉందో లేదో తెలుసుకోకుండా, అసలు వివాహంలో ఈ అమ్మాయిని దేవుడు మా అబ్బాయికి సిద్ధపాటు చేశాడో లేదో తెలుసుకోకుండా, లేకపోతే ఈ అమ్మాయికి దేవుడు ఈ అబ్బాయిని సిద్ధపాటు చేశాడో లేదో తెలుసుకోకుండా వివాహాలు చేసేసి తర్వాత బాధపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంది. మన ఎవరో ఒక లాయర్ చెప్తున్నాడు, భారతదేశంలో విడాకులు పెరుగుతున్నాయట. మన ఎవరో చర్చి ఓపెనింగ్ వచ్చాడు పాస్టర్ గారు, ఆయన బాధపడుతూ చెప్పాడు, క్రైస్తవ్యంలో విడాకుల సంఖ్య పెరుగుతుంది. 2 నెలల్లో 3 నెలల్లో పెళ్ళి అయిపోయిన తర్వాత 2-3 నెలలు దాంపత్య జీవితాన్ని గడిపిన తర్వాత అమ్మాయో అబ్బాయో మాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకుంటున్నారట.
అలాగే ఎన్నో కేసులు నేను నా చేతుల ద్వారా నేనే విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మీ పిల్లల కోసం మీరు బాగా బలంగా ప్రార్థన చేసుకోండి. కాబట్టి ఎలియాజరు చేసినట్టుగా మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో దేవుడు మనకు చెప్పాలి. ఇలా గనక మనం చేయగలిగితే మనం ఎప్పుడు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందంటే, ప్రభువా నువ్వే కదా చెప్పావు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పావు కదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పావు కదా, మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది, నువ్వే సరిచేయి ప్రభువా అంటా మాట. ప్రభువా నేను సెంటర్లో వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఒక షాపు మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, నువ్వు చెప్పు ప్రభువా చేయమంటావా లేదని అడిగితే దేవుడు చెప్పాడు అనుకోండి, తిరిగి ఉండదు. కాబట్టి ఆ సమయంలో రెబకా వస్తూ ఉంది. అబ్రహాం యొక్క బంధువుల కుమార్తె వచ్చి, అమ్మ నాకు నీళ్లు పోస్తావంటే, నీకే కాదు నీ ఒంటెలు కూడా నేను ఆ బిందులు తెచ్చి ఒంటెలకు నీళ్లు పోస్తుంటే కనిపెడుతున్నాడు. ఇన్ని బిందులు నీళ్లు తేవడం సామాన్యమైన విషయం కాదు కదా. ఒక 70 బిందులు పోసిన తర్వాత నేను పొయ్యిలోనే వెళ్ళిపోతే దేవుడి చిత్తం లేనట్టే. లేదా 10 ఒంట్లో 8 ఒంట్లు కనుక నీళ్లు తాగిన తర్వాత 8 ఒంట్లకి నీళ్లు పోసి ఇంకా నేను పోయలేను సార్, సారీ అండి నేను నూతిలో దిగలేకపోతున్నాను వెళ్ళిపోతుంటే దేవుడి చిత్తం లేనట్టే. లేకపోతే అలాగన్నమాట. ఇంకో మాట కూడా అనొచ్చు, నీకు నీళ్ళు ఇస్తాను కానీ నీ ఒంట్లకి నీళ్లు పోయలేనంటే అప్పుడు కూడా దేవుని చిత్తం లేనట్టే. నీ ఒంటెలకు నీళ్ళు పోస్తాను కానీ నీకు నీళ్ళు ఇవ్వనంటే అప్పుడు కూడా దేవుని చిత్తం లేనట్టే. సో ఎలియాజరు కనిపెడుతున్నాడు ఆ అమ్మాయిని ఏం చేస్తుందా అని. కానీ 10 ఒంట్లకి నీళ్లు పోసింది, ఆయన కూడా నీళ్ళు వేసింది. వెంటనే బంగారం తీసుకున్నాడు, ఆమెకి బంగారం ఇచ్చాడు. అంటే అక్కడ నిశ్చయం చేసుకున్నాడు, ఓ ఈ అమ్మాయి దేవుని చేత మనకి ఏర్పరచబడిన అమ్మాయి అని చెప్పి ఆ బంగారంతో నిశ్చయం చేశాడు. ఇవాళ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు, పసుపులు వేస్తున్నారు, కుంకాలు వేస్తున్నారు, పలుపు తాళ్ళు కడుతున్నారు, పసుపు తాళ్ళు కడుతున్నారు. సో టోటల్లీ క్రైస్తవ వ్యవస్థనే అన్యాచారం చేసేసారు. అంచేత మనము ప్రార్థించవలసిన అవసరం ఎంతో ఉంది.